హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్ఐ మెయిన్స్ రిజల్ట్ రావడం జరిగిందండి. సో మనకి ఈ రిజల్ట్లో భాగంగా 2023 ఏపీ ఎస్ఐ ఫలితాల్లో షామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం సృష్టించడం జరిగింది. సో మనకి 400 మార్క్స్కి గాను 288 మార్క్స్ అండి. సో రామచంద్రారెడ్డి అని చెప్పేసి సో ఆంధ్రప్రదేశ్లోనే టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా విమెన్ కేటగిరీలో సో మనకి కృష్ణవేణి గారు అని చెప్పేసి 400 మార్క్స్ గాను 273 మార్క్స్తో మొదటి స్థానంలో ఉన్నదండి. సో ఏదైనా సరే మొన్న వచ్చినటువంటి తెలంగాణ ఫలితాలు కానివ్వండి, సో నిన్న వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఫలితాలు కానివ్వండి, మొదటి స్థానంలో నిలిచింది మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మనకి ఏవైతే ఈ యొక్క ఫలితాలలో అండి, సో మనకి 85 నుంచి 90% షామ్ అభ్యర్థులే ఉండడం జరిగింది. సో ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి సో రెగ్యులర్గా క్లాసులు విని వాటితో పాటుగా గ్రాండ్ టెస్టులు రాసినటువంటి అభ్యర్థులే ఎక్కువగా సక్సెస్ సాధించారు అని చెప్పేసి సో అభ్యర్థులు చెప్తున్న నేపథ్యాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అదేవిధంగా సో ఏ ఎగ్జామ్ అయినా సరే సో మంచి ప్రణాళికతో, మంచి మెటీరియల్తో, మంచి క్వాలిటీ టీచింగ్తో ఈ ప్లాట్ఫామ్ని మీకు అందించడం జరుగుతుందండి. అదేవిధంగా సో రాబోయేటువంటి జీడీ అంటే జనరల్ డ్యూటీ ఎగ్జామ్లో కూడా సో ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో పర్టికులర్గా సో మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఎక్కువగా మంది రిక్రూట్ అవ్వాలి అని చెప్పేసి, అంటే ఎక్కువ మంది రిక్రూట్ అవ్వాలి ఆ యొక్క జాబ్కి, అంటే ఆ యొక్క జాబ్ని అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో ఖచ్చితంగా కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా ఆస్పిరెంట్స్ వెళుతున్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే సో దట్ ఈజ్ షామ్ ఇన్స్టిట్యూట్ అండి. సో ఏదైతే మనకి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సో ఏవైతే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ కానివ్వండి, అదేవిధంగా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ స్టైల్ కానివ్వండి, సో ఇవన్నిటిని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి అభ్యర్థులకి సపరేట్గా సో ఏదైతే ఆన్లైన్ ప్యాటర్న్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో దానికి తగ్గట్టుగా సో మనకి కంప్యూటర్ ల్యాబ్ని కూడా ఒక దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే మీరు ఒరిజినల్గా ఎలా అయితే ఎగ్జామ్ రాస్తూ ఉంటారో, అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో ఆ విధంగా క్వశ్చన్ పేపర్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ పేపర్ను బేస్ చేసుకొని క్వశ్చన్ పేపర్ అందించడం జరుగుతుందండి. సో ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా సో ఒక విజన్తో ఈ యొక్క సంస్థ అనేది నడుపుతూ ఉన్నారు శ్యామ్ సార్. సో వారి యొక్క గైడెన్స్లో భాగంగానే సో ఎన్నో ఉద్యోగాలు సాధించడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మీకు ఈ ఫలితాలు అనేవే నిదర్శనం. సో రేపు కానిస్టేబుల్ అయినా సరే సో మన ఇన్స్టిట్యూట్ నుంచే ఎక్కువ మంది అభ్యర్థులు రావడం జరుగుతుందండి. బికాజ్ ఆఫ్ సో మనం ప్రొవైడ్ చేసే సండే టెస్టులు కానివ్వండి, డైలీ టెస్టులు కానివ్వండి, క్లాస్ రూమ్ నోట్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఉద్యోగం రావడానికి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ రిజల్ట్ రావడం జరిగిందండి, మీ అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా ఏదైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, సో అదేవిధంగా ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి, అంటే ఎస్ఎస్సికి సంబంధించిందండి. సో సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ కానివ్వండి, సో ఈ ఎగ్జామ్స్ కానివ్వండి, అదేవిధంగా జనరల్ డ్యూటీ అని చెప్పేసి జీడీ కానిస్టేబుల్స్ కానివ్వండి, సో వీటన్నిటికి కూడా ఎక్కువగా మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచే, అంటే దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా మన అభ్యర్థులే వెళ్ళాలి అనే ఒక దృఢ సంకల్పంతో సో మనకి మిషన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే ఎస్ఎస్సి బ్యాచెస్ కానివ్వండి, సో ఆన్లైన్ కోచింగ్ కానివ్వండి ప్రారంభించడం జరిగింది. సో ఇలాంటి అవకాశాలన్నీ ఉపయోగించుకోండి, ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. సో అదేవిధంగా మనకి ఏవైతే ప్రతిరోజు సండే టెస్ట్, అంటే ప్రతి వీక్ కూడా సండే టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటారండి. సో మెయిన్గా ఆ టెస్టులు అనేవి మన యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సో గ్రూప్ 2లో కూడా, సో రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్ నుంచే మొదటి ర్యాంకు ఖచ్చితంగా ఉంటుందండి. బికాజ్ ఆఫ్ సో మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా మనం ప్రొవైడ్ చేసే మెటీరియల్ కానివ్వండి, సో ఈ రెండూ కూడా ఖచ్చితంగా రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా మన షామ్ ఇన్స్టిట్యూట్లోనే మొదటి ర్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ప్రణాళిక అనేది ప్రజెంట్ గోయింగ్ ఆన్ ప్రాసెస్లో ఉన్నది. సో ఖచ్చితంగా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, అది సెంట్రల్ అయినా స్టేట్ అయినా సరే, సో అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఒక అభ్యర్థిని సో మనకి ఉద్యోగిగా మార్చడం ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య లక్షణం అండి. మన షామ్ ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. సో ఆ యొక్క థీమ్తో, ఆ యొక్క ఓరియంటేషన్తో సో రన్ చేయబడుతుంది. ఖచ్చితంగా కూడా ఏదైతే మనకి నిరుద్యోగులుగా రండి, ఉద్యోగులుగా వెళ్ళండి అనే కొటేషన్ మన షామ్ ఇన్స్టిట్యూట్కి మాత్రమే ఆ క్రెడిట్ అనేది దక్కుతుందండి. ఈ విషయం చెప్పడానికి మేము బాగా సంతోషిస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. సో ఈరోజు మనము ఏవైతే ఈ ఫలితాలు అనేవి మాకు చాలా గర్వకారణంగా కూడా ఉన్నాయండి.
సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీరందరూ కూడా ఎవరైతే అంటే గతంలో సక్సెస్ అయ్యి అంటే కోచింగ్ తీసుకొని సక్సెస్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్ని సో బేస్ చేసుకొని సో మీరు ఖచ్చితంగా అనాలిసిస్ చేసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. సో ఈరోజు మన ఫస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా సో యునెస్కో జాబితాలో గార్బా నృత్యము అని చెప్పేసి యునెస్కో మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి గార్బా డ్యాన్స్ అని చెప్పేసి ఏ రాష్ట్రంలో పెర్ఫామ్ చేస్తారు అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ జనరల్లో కూడా ఎస్ఎస్సి జీడీలో ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్లో అయినా సరే అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఏ ఎగ్జామ్లో అయినా సరే ఖచ్చితంగా ఫోక్ డ్యాన్స్ మీద ఒక క్వశ్చన్ అనేది అడుగుతూ ఉన్నారు. ఒక డ్యాన్స్ ఇచ్చి అది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అడుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ గార్బా డ్యాన్స్ అని చెప్పేసి అంటే గుజరాత్, దాండియా రాస్ గుజరాత్, సో ఇలాంటివండి. సో ఇలాంటివి ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అయితే ఇప్పుడు గార్బా డ్యాన్స్కి యునెస్కో జాబితాలో లిస్ట్ చేశారు అని చెప్పేసి చెప్తున్నారండి. సో మరి యునెస్కో జాబితాలో లిస్ట్ చేశారు కదా, సో మనకి గతంలో కూడా హోయసాల కట్టడాలు, శాంతినికేతన్, అదేవిధంగా మనకి ధోల్వీరా, రామప్ప టెంపుల్, సో ఇవి కూడా లిస్ట్ చేశారండి. అయితే చాలామందికి కొంత కన్ఫ్యూషన్ ఉందండి. ఏంటి సార్ అంటే మొత్తము 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారండి. ఇవేంటి సార్ అంటే ఇవి వచ్చేసరికి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. సో రెండింటికి చిన్న వేరియేషన్ కూడా ఉందండి. ఇలా ఏదైతే మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి ఉంటాయో సో దీంట్లో ఇది గార్బా డ్యాన్స్ అనేది 15వ ఐటమ్గా యాడ్ అవడం జరిగింది. సో ఇది కరెంట్ అఫైర్స్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఆస్కారం ఉంది. సో ఏంటి సార్ అంటే యునెస్కో జాబితాలో గార్బా నృత్యము అని చెప్పేసి అంటాం. సో ఏ కేటగిరీలో సార్ అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ హ్యుమానిటీ అని చెప్పేసి అంటామండి. సో మరి దీంట్లో మొత్తం ఇది 15వ ఐటమ్గా యాడ్ అవడం జరిగింది. అంటే గతంలో అంటే యాక్చువల్గా ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉంటుందో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుందో ఇది 2008 నుంచి ఈ లిస్ట్ అనేది యునెస్కో వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉన్నారు. అయితే మన భారతదేశం నుంచి సో ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్టులో భాగంగా 2008లో మొట్టమొదటిసారిగా రామ్లీలా అని చెప్పేసి, అదేవిధంగా కుడియట్టం కేరళకు సంబంధించిందండి అదొకటి, అదేవిధంగా వేదిక్ చాంటింగ్ అని చెప్పేసి ఈ 3 కూడా సో 2008లో లిస్ట్ అవ్వడం జరిగిందండి. ఆ తరువాత 2016లో యోగాని సో ఈ యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో యాడ్ చేశారు. ఆ తర్వాత 2017లో కుంభమేళా అని చెప్పేసి అంటామండి. సో మనకి ఆ కుంభమేళాకి సంబంధించి 2017లో యాడ్ చేశారు. లాస్ట్గా 2021 దుర్గా పూజ అని కూడా యాడ్ చేయడం జరిగిందండి, వెస్ట్ బెంగాల్కి సంబంధించింది. సో ఇప్పుడు యాడ్ అయింది గార్బా డ్యాన్స్ అనేది 15వ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 15వది. సరే మరి గతంలో మనం 42 డిస్కస్ చేసాం కదండి. మరి మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి మొత్తము 42 అని చెప్పేసి డిస్కస్ చేసాం సార్. దాంట్లో కల్చరల్ కేటగిరీ, న్యాచురల్ కేటగిరీ, మిక్స్డ్ కేటగిరీ అని చెప్పేసి ఒక 3 కేటగిరీస్ ఉంటాయి సార్ అని చెప్పేసి డిస్కస్ చేసాం. వాటిల్లో బాగానే కల్చరల్ కేటగిరీలో 34 అని, సో న్యాచురల్ కేటగిరీలో 7 అని, మిక్స్డ్ కేటగిరీలో 1 అని, సో మొత్తం చూసుకున్నట్లయితే 42 అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో ఆ 42లో లాస్ట్గా ఆ 42లో 2 ఏంటి సార్ అంటే ఒకటి శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో మరొకటి 42వది హోయసాల కట్టడాలని చెప్పేసి మనకి కర్ణాటకలో ఉంటాయండి. సో వీటిని లిస్ట్ చేశారని చెప్పేసి అన్నాం. సో ఆ 34లో సో 31వది, 32వది, 33వది, 34వదండి. సో ఈ 4 చూసుకున్నట్లయితే ఒకటి వచ్చేసరికి రామప్ప టెంపుల్ తెలంగాణకు సంబంధించింది, ఇంకోటి ధోల్వీరా సైట్ అని చెప్పేసి గుజరాత్కి సంబంధించింది, ఇంకోటి శాంతినికేతన్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్కి సంబంధించింది, అదేవిధంగా హోయసాల కట్టడాలు కర్ణాటకకు సంబంధించినవి. పర్టికులర్గా కల్చరల్ కేటగిరీలో ఓవరాల్గా చూసుకున్నట్లయితే 42. ఆ 42లో లాస్ట్లో 2 ఏంటి సార్ అంటే ఒకటి శాంతినికేతన్ 33వది అంటే కల్చరల్ కేటగిరీలో పర్టికులర్గా అడిగితే. సో అదేవిధంగా మనకి ఇంకోటి 34 ఏంటి సార్ అంటే హోయసాల కట్టడాలు. ఇవేంటండి ఓన్లీ ప్లేసెస్కి మాత్రమే గుర్తుంచుకోండి. సో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్లేసెస్, అవి కల్చరల్గా ప్లేసెస్గా ఉండొచ్చు, లేదా న్యాచురల్గా రావచ్చు, లేకపోతే మిక్స్డ్ కేటగిరీలో అంటే కల్చరల్ ప్లస్ న్యాచురల్ కలిసి ఉండొచ్చు. అలాంటిది కాంచన్జంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటామండి, మనకి సిక్కింలో ఉంటుంది. అదే ఒకటి మిక్స్డ్ కేటగిరీలో ఉన్నది. సో మనకి ఇవి కల్చరల్గా కానివ్వండి, న్యాచురల్గా కానివ్వండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకున్నట్లయితే కల్చరల్ కేటగిరీలో మన కల్చర్ అండి, సంస్కృతి సాంప్రదాయం అనమాట. సో హోయసాల కట్టడాలు ఇలాంటివన్నీ కూడా అంటే ఒక ప్లేసెస్కి ఇస్తారండి. సో గుర్తుంచుకోండి అండి, ఒక ప్లేసెస్కి ఇస్తూ ఉంటారు. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఒక ప్రదేశాలు అని చెప్పేసి అవి కల్చరల్ కావచ్చు, న్యాచురల్ కావచ్చు, మిక్స్డ్ కావచ్చు.
సో ఇవేంటి మరి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి? సో ఇవి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిందండి. సో మనకి అందుకని ఇంటాంజిబుల్ అని చెప్పేసి అన్నాం. ఇవి వేరు. సో ఇవి మొత్తం 15 ఉంటాయి, గుర్తుంచుకోండి. సో వాటిల్లో కూడా మనకి సో వెరీ రీసెంట్గా గార్బాకి ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆ 15 అవసరం లేదులే, కానీ ఈ 2016లో యోగాకి, 2017లో కుంభమేళా, 2022లో దుర్గా పూజ అంటే ఒక విధానం అండి. అంటే ఆ దుర్గాను పూజించే విధానం, అది ఒక సంస్కృతి సాంప్రదాయం. సో వీటికి అండి అందుకనే సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితా అని చెప్పేసి అన్నాం. సో దాంట్లో గార్బాని యాడ్ చేయటం జరిగింది. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సో ఏదైతే మనకి యునెస్కో అని చెప్పేసి అంటామండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. సో మరి యొక్క యునెస్కో 1945లో ఏర్పాటు చేయబడింది. దీనికి హెడ్ క్వార్టర్ ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుందండి. సో మనకి ప్యారిస్ ఫ్రాన్స్లో ఉంటుంది. ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే సో ఆడ్రే అజౌలే అని చెప్పేసి ఉన్నారు. సో వీరు ఫ్రాన్స్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో గతంలో కూడా యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా యునెస్కో అనేది సో దేని యొక్క పేరెంటల్ ఆర్గనైజేషన్ సార్ అంటే సో మనకి అందరికీ తెలిసిందేనండి, యుఎన్ఓలో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. సో ఆ 6 ఆర్గాన్స్లో వన్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఈజ్ యునైటెడ్ నేషన్ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుందండి. ఆ ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ కింద యునెస్కో అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా సో ఏవైతే మనకి ఎడ్యుకేషనల్ పరంగా, సైంటిఫిక్ పరంగా, కల్చరల్ పరంగా సో ప్రపంచ శాంతిని సృష్టించాలి అన్నది ఈ యొక్క యునెస్కో యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అందువల్ల సో ఇక్కడ మన వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏవైతే అన్నామో ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈ కాన్సెప్ట్ని 1972లో తీసుకురావడం జరిగిందండి. సో మన భారతదేశం అనేది యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఎప్పుడు ఈ కన్వెన్షన్లో ఎప్పుడు అగ్రిమెంట్ చేసింది సార్ అంటే భారతదేశం అనేది 1977లో అగ్రిమెంట్ చేసింది. సో దాంట్లో భాగంగానే మొత్తం 42 లిస్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో భాగంగా మొత్తం 15. ఆ 15వది ఏంటి సార్ అంటే గార్బా డ్యాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అదేవిధంగా దాండియా రాస్ అని చెప్పేసి, సో అదేవిధంగా హుడో అని చెప్పేసి, తెప్పని అని చెప్పేసి, ఓకేనండి. ఇవన్నీ గుజరాత్కి సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్సెస్ అనమాట. ఏంటంటే అవి సో మనకి గార్బా ఒకటి, తర్వాత వచ్చేసరికి గార్బా తర్వాత హుడో ఒకటి, హుడో తర్వాత తెప్పని ఒకటి అండి. అదేవిధంగా దాండియా రాస్ అని చెప్పేసి దాండియా రాస్ అని చెప్పేసి అంటాం. అదేనండి పాట కూడా ఉంటుంది కదండి, దాండియా ఆటలు ఆడా గుజరాత్ పాటలు పాడా అని చెప్పేసి ఒక సినిమా సాంగ్ కూడా ఉంటుందండి. సో అందువల్ల దాండియా రాస్, తెప్పని, హుడో, గార్బా సో ఇవి బాగా ఫేమస్గా ఉన్నటువంటి ఫోక్ డ్యాన్సెస్ ఇన్ గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పవర్ఫుల్. సో మనకి పవర్ఫుల్ నిర్మల్ అని చెప్పేసి అంటే మనకి ఏదైతే మనకి ఫ్రోబ్స్ మ్యాగజైన్ వాళ్ళు సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా అని చెప్పేసి ఒక జాబితాను రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆ జాబితాలో నిర్మలా సీతారామన్ గారు ఉండడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. సో మనకి ఏదైతే మనకి ఫ్రోబ్స్ జాబితాలో 32వ స్థానంలో నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారండి. అదేవిధంగా మన భారతదేశం నుంచి నిర్మలా సీతారామన్ గారితో పాటుగా మరొక 3 మహిళలు కూడా చోటు సంపాదించుకున్నారు అని చెప్పేసి మనకి ఫ్రోబ్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటుగా మరో 3 భారతీయ మహిళలకు ఈ జాబితాలో చోటు దక్కింది. సో వాళ్ళు ఎవరు సార్ అంటే హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓగా రోషిని నాడార్ మల్హోత్రా. సో ఈమె ఓవరాల్గా సో మనకి 60వ స్థానంలో ఉండడం జరిగిందండి. అదేవిధంగా స్టీల్ అథారిటీ చైర్పర్సన్ సోమా మెండల్ సో ఈమె వచ్చేసరికి 70వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈమె వచ్చేసరికి 76వ స్థానంలో ఉండడం జరిగింది. సో 32వ స్థానంలో అయితే మాత్రం అంటే మన భారతదేశంలో మొదటి స్థానం అయితే మాత్రం నిర్మలా సీతారామన్ గారు, ఓవరాల్గా అయితే మాత్రం 32వ స్థానంలో నిలిచారు. మరి ప్రపంచవ్యాప్తంగా మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు 2023 వీళ్ళ ప్రకారము అంటే 2023 ఫ్రోబ్స్ రిపోర్టు ప్రకారము అంటే సో ఐరోపా కమిషన్ ఎవరైతే మనకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి లేడీ అండి ఈమె సో ఊర్సులా వోన్ డీర్ లేయన్ అని చెప్పేసి ఈమె మొదటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్గా ఉన్నటువంటి క్రిస్టీనా లగార్డే 2వ ప్లేస్లో ఉన్నారు. అదేవిధంగా అమెరికన్ ఉపాధ్యక్షురాలండి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. అంటే ఈమె 3వ ప్లేస్లో ఉన్నారు.
సో అందువల్ల బాగా గుర్తుంచుకోవాలండి. 3 కూడా ఫెమిలియర్ పేర్లే, అంటే ఎప్పుడు మనం తరచుగా కరెంట్ అఫైర్స్లో వినేటువంటి పేర్లే. టాప్ 3లో వీళ్ళు ఉన్నారు. మన భారతదేశం నుంచి మొదటి స్థానం అయితే నిర్మలా సీతారామన్, ఓవరాల్గా అయితే 32వ స్థానం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా అని చెప్పేసి అంటారనమాట. సో బాగా గుర్తుంచుకోండి. చాలా ఎగ్జామ్లో కూడా సో ఐరోపా కమిషన్ ప్రెసిడెంట్ ఎవరు అని చెప్పేసి కూడా అంటారు. దాన్ని యూరోపియన్ యూనియన్ కమిషన్ అని కూడా అంటామండి. సో దాంట్లో మొత్తం 27 సభ్య దేశాలు ఉంటాయని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించినటువంటి ఊర్సులా వోన్ డీర్ లేయన్ అని చెప్పేసి అంటాం, గుర్తుంచుకోండి. అదేవిధంగా కమలా హ్యారిస్ అనగానే సో భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి ఆమె. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే NGRI శాస్త్రవేత్తకు IGU పురస్కారము అని చెప్పేసి ఒక పురస్కారం రావడం జరిగిందండి. సో ఇది ఏదైతే భౌతిక శాస్త్రంలో సో కొన్ని విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు NGRI అంటే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అంటామండి. సో దాంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి, అంటే ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సో ఆమె పేరే డాక్టర్ లబానీ రే అని చెప్పేసి అంటామండి. ఈమెనండి లబానీ రే. ఈ లబానీ రే గారికి ఇండియన్ జియోఫిజికల్ యూనిట్ అన్నీ తల్వానీ పురస్కారం అని చెప్పేసి, అన్నీ తల్వానీ. సో వీరు ఫిజిక్స్లో విశేష సేవలు చేశారు. వీళ్ళ యొక్క ఏదైతే అన్నీ తల్వానీ స్మారక పురస్కారాన్ని ఎవరికి ఇచ్చారు సార్ అంటే లంబానీ రేకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు సార్ ఆమెకి ఈ పురస్కారం అంటే రాళ్ల ఉష్ణవాహకతను కొలవడానికి సో ఈమె ప్రత్యేకంగా కొన్ని పరిశోధనలు చేశారట. ఆ పరిశోధనలకు గాను ఈమెకి అవార్డు ఇస్తూ ఉన్నారు, అంటే ఈ పురస్కారాన్ని బహుకరించబోతున్నారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. ఏంటంటే అది సో మనకి ఇండియన్ జియోఫిజికల్ యూనిట్ అన్నీ తల్వానీ స్మారక పురస్కారం ఎవరికి వచ్చింది అంటే సో మనకి డాక్టర్ లంబానీ రేకి రావడం జరిగింది. ఆ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 1961లో ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే హైదరాబాద్, తెలంగాణ అండి. సో ఇది ఎవరి కింద పనిచేస్తూ ఉంటుంది? పేరెంటల్ ఆర్గనైజేషన్ ఏంటి సార్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. సో వీరు 1961లో NGRIని ఏర్పాటు చేయడం జరిగింది. సో NGRIను ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో పర్టికులర్గా ఈమె జియోథర్మల్పై పరిశోధనలు చేశారు. సో ఎవరండి? మనకి లంబానీ రే జియోథర్మల్పై. అంటే ఏం చేశారు జియోథర్మల్పై అంటే రాళ్లల్లో ఉష్ణవాహకతను కొలవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయని చెప్పేసి ఆ పద్ధతుల్ని ఈమె ఫైండ్ అవుట్ చేసిందట. సో అందువల్ల ఈ అవార్డుకి ఎన్నుకోవడం జరిగింది. సో మెయిన్గా గుర్తుంచుకోండి, ఈ యొక్క ఇండియన్ జియోఫిజికల్ యూనిట్ అన్నీ తల్వానీ స్మారక పురస్కారం ఎవరికి వచ్చింది? ఈ పేరు కూడా లంబానీ రే. కొంచెం పేరు కూడా డిఫరెంట్గా ఉందండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 18 న్యూ ప్రొడక్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ గెట్స్ GI ట్యాగ్. సో మన భారతదేశంలో ఇప్పటి వరకు అండి ఒకేసారి 18 GI ట్యాగ్స్ అండి, ఒకే రోజు GI ట్యాగ్ పొందినటువంటి సో రాష్ట్రం ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఒకే రోజు అండి. సో 18 GI ట్యాగ్స్కి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ విచ్ స్టేట్ అంటే దట్ ఈజ్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అవి? ఆ 18 ప్రొడక్ట్స్ అంటే సో ఒక 12 వచ్చేసరికి అగ్రికల్చరల్ గూడ్స్, సో 4 వచ్చేసరికి హ్యాండీక్రాఫ్ట్ గూడ్స్ అంటే చేతితో తయారు చేసేవి, ఒకటి వచ్చేసరికి ఫుడ్ స్టఫ్, ఒకటి ఫుడ్ ఐటమ్కి సంబంధించి, ఒకటేమో మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్ అని చెప్పేసి అంటాం. సో ఈ 18కి సంబంధించి సో నిన్న GI ట్యాగ్ రావడం జరిగింది అంటున్నారండి. సో గతంలో 9 ఉండేవండి GI ట్యాగ్స్ ఉత్తరాఖండ్లో. సో ఆ యొక్క ఇవాగ 18 ప్లస్ ఒక 9 మొత్తం 27 టోటల్. ఇప్పుడు ఉత్తరాఖండ్లో 27 GI ట్యాగ్స్కి వీళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే సార్ మొత్తం 18 GI ట్యాగ్స్ ఇచ్చారు కదా, ఆ 18 చదువుకోవాలంటే 18 అవసరం లేదండి. ఎందుకంటే ఆ 18 అంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఒకే రోజు అంటే ఒకేసారి 18 GI ట్యాగ్ సర్టిఫికేట్ పొందినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పేసి గుర్తుంచుకోండి. దట్ ఈస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఆ 18 ఏంటి అంటే చాలా హెవీ డేటా అవుద్దండి అప్పుడు మరి. ఓకేనా? సో ఆ 18 అవసరం లేదులే, కానీ సో ఓవరాల్గా మొత్తం 27, ఆల్రెడీ గతంలో 9 ఉన్నాయి, ఇప్పుడు 18 అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. అదేవిధంగా సో ఈ యొక్క GI ట్యాగ్కి సంబంధించి సో WTOలో ట్రిప్స్ అనే ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. ఏంటి సార్ ఆ ట్రిప్స్ అంటే? చాలా ఎగ్జామ్లో కూడా ట్రిప్స్ అని చెప్పేసి దాని ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారండి. ట్రిప్స్ మీన్స్ ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి అంటాం.
సో దీని ప్రకారమే సో WTOలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం మాత్రమే GI ట్యాగ్ ఇవ్వాలి. అదేవిధంగా GI ట్యాగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1999లో రావడం జరిగిందండి. సో 2003 నుంచి ఫోర్స్లోకి రావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ GI ట్యాగ్ అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. అదేవిధంగా GI ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 10 years అండి. ఆఫ్టర్ దట్ రెన్యువల్ చేయించుకోవచ్చు. అదేవిధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా GI ట్యాగ్ పొందినటువంటి ఐటమ్ ఏంటి సార్ అంటే డార్జిలింగ్ టీ అని చెప్పేసి అంటామండి. 2004లో ఆ డార్జిలింగ్ టీకి అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి అంటామండి. సో దానికి డార్జిలింగ్ టీకి ఈ యొక్క GI ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో అవి కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనండి. సో ఇవి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years అని, అదేవిధంగా ఈ యొక్క GI ట్యాగ్కి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీస్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది సార్ అంటే చెన్నై, తమిళనాడులో ఉంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. రైట్. సో ఉత్తరాఖండ్ అనగానే మీ అందరికీ తెలిసిందేనండి, ఇటీవల కాలంలో బాగా న్యూస్లోకి వచ్చిందండి. మన కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసాం. ఉత్తరాఖండ్ అనగానే దేవభూమి అంటారని. అదేవిధంగా ఇటీవల కాలంలో సిల్క్యారా టన్నెల్ ఒకటి కూలిపోయిందని చెప్పేసి దాన్ని ఏదైతే ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా 41 మందిని బయటికి తీసుకొచ్చారని చెప్పేసి 17 రోజులు పట్టిందని చెప్పేసి, సో దీంట్లో భాగంగానే ఏదైతే మనకి చార్ధామ్ యాత్ర ఉంటుందో అంటే మొత్తము ఈ యొక్క చార్ధామ్ యాత్రలో భాగంగానే అంటే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, సో ఈ పర్యాటక ప్రాంతాల మొత్తాన్ని సో ఒక సర్క్యులర్ కింద తీసుకొని వచ్చి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ యొక్క చార్ధామ్ యాత్రలో భాగంగానే ఈ సిల్క్యారా టన్నెల్ ఇటీవల కాలంలో కూలిపోయిందని, సో ఆ సిల్క్యారా టన్నెల్ నుంచి ఒక 41 మంది బయటికి తీసుకొచ్చారని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా అండి సో ఉత్తరాఖండ్లో మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాని మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా కాంచన్ దేవి గారు అని చెప్పేసి ఒక మహిళ రావడం జరిగిందని, సో దాని హెడ్ క్వార్టర్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోనే ఉంటుందని చెప్పేసి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదే ఉత్తరాఖండ్ అనగానే దేవభూమి అంటామని, అక్కడ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది బాగా ఫేమస్ అని, మన భారతదేశంలో మొట్టమొదటి ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్ 1936. సో మనకి జిమ్ కార్బెట్ అని చెప్పేసి అంటాం. దాని ఓల్డ్ నేమ్ హెలీ నేషనల్ పార్క్ అని అంటాం. సో రామ్గంగా రివర్ అనేది సో అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సరౌండింగ్లో దాన్ని రామ్గంగా నేషనల్ పార్క్గా పేరు మార్చాలి అని చెప్పేసి ప్రపోజల్లో ఉంది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఉత్తరాఖండ్ అని కానీ అదేవిధంగా 2017లో మొట్టమొదటిసారిగా మన భారతదేశం నుంచి సో కెన్నాబీస్ అంటే గంజాయి సాగుకు చట్టబద్ధత కల్పించిన రాష్ట్రం 2017లో మొట్టమొదటి రాష్ట్రం. సో ఏంటి సార్ అంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో చమోలీ డిస్టిక్ అని చెప్పేసి న్యూస్లోకి వచ్చిందండి. సో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఇళ్ళన్నీ కూడా కిందకి కృంగిపోవటం, సో బీటల వారటం, సో ఇలాంటి వాతావరణం కూడా ఉంది. సో ఆ చమోలీ డిస్టిక్ ఎక్కడ సార్ అంటే దట్ ఈస్ ఉత్తరాఖండ్. అక్కడే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, సో గంగోత్రి, యమునోత్రి, ధరీదేవి అనే టెంపుల్స్ కూడా బాగా ఫేమస్గా ఉన్నాయి. ఆ బద్రీనాథ్, కేదార్నాథ్ బిల్ట్ బై ఆ 2 దేవాలయాలను కూడా నిర్మించింది ఎవరు సార్ అంటే ఆది శంకరాచార్యులు వారే. అందుకని ఆది శంకరాచార్యుల వారి యొక్క సమాధి ఆ యొక్క కేదార్నాథ్ టెంపుల్లోనే ఉంటుందండి. సో ఆ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ ఉమెన్ అక్షత ఎట్ నాసాస్ ఆన్ మార్స్ రోవర్ మిషన్. సో మనకి ఏదైతే మనకి నాసా వాళ్ళు అంటే మన ఇస్రో వాళ్ళు సంయుక్తంగా సో మనకి ఇక్కడ నిసార్ అనే ఒక మిషన్ని తయారు చేయడం ఒక మిషన్ని ప్రారంభించడం జరిగిందండి. సో మరి దానికి సంబంధించి అక్షత కృష్ణమూర్తి, సో ఈమెనండి పేరు, ఒక లేడీ, ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు ఆపరేట్ ద మార్స్ పర్సెవరెన్స్ రోవర్. సో ఏదైతే ఈ రోవర్ ఉంటుందో ఈ రోవర్ను ఆపరేట్ చేయటం, సో ప్రజెంట్ వర్కింగ్గా ఉన్నారట. సో ఏదైతే ఆ రోవర్ ఉంటుందో సో ఆ రోవర్ని ఆపరేట్ చేయటం కానివ్వండి, ఆ వర్క్ అంతా చూసుకోవడం అండి ఈమెకే బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందంట. సో ఈమె మన భారత సంతతికి సంబంధించిన ఆమె అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఈ యొక్క ఏదైతే మనకి నిస్సార్ అని చెప్పేసి అంటామో ఈ నిస్సార్ ప్రాజెక్ట్ అండి. సో ఇదైతే మనకి సో ఇక నిస్సార్, సో ఈ నిస్సార్ ఎందుకు సార్ అంటే ఇట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అండి. అంటే ఏదైతే వాతావరణానికి సంబంధించినటువంటి ఈ యొక్క సమాచారాన్ని విశ్లేషించడం కోసం ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ఇస్రో వాళ్ళు అండ్ నాసా వాళ్ళు సంయుక్తంగా దీన్ని చేపట్టడం జరిగిందండి. 2024లో సో ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రయోగాన్ని లాంచ్ చేయబోతున్నారు. సో మరి దీనికి సంబంధించి ఈ రోవర్కి సంబంధించి సో దీన్ని ఆపరేట్ చేసే బాధ్యతల్ని సో మనకి అక్షత కృష్ణమూర్తికి అప్పచెప్పడం జరిగింది అని చెప్పేసి రావడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ మనకి నిసార్ అనగానే నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ అని చెప్పేసి ఫుల్ ఫామ్ అంటాం, గుర్తుంచుకోండి. సో దగ్గరగా $1.5 బిలియన్ ఖర్చు పెట్టి సో ఈ యొక్క ప్రయోగాన్ని చేపడుతూ ఉన్నారు. సో ఈ యొక్క ఉపగ్రహం బరువు కూడా దగ్గరగా 2800 kgలుగా ఉండబోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు.
సో అందువల్ల ఈ ప్రాజెక్ట్ నిసార్ ప్రాజెక్ట్ ఏ రెండు దేశాల మధ్య సంయుక్తంగా చేపడుతున్నారు అంటే దట్ ఈస్ అమెరికా అండ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో UAE's మొహమ్మద్ ఐ రామ్సీ అపాయింటెడ్ ద చైర్మన్ ఆఫ్ WRC 23 అని చెప్పేసి అంటున్నామండి. సో మనకి WRC ఏంటి సార్ అంటే వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ 2023 అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది వరల్డ్, సో మనకి వరల్డ్ రేడియో కాన్ఫరెన్స్ కమ్యూనికేషన్ 2023 అంటాం. సో దీనికి సంబంధించి ఒక చైర్మన్ రావడం జరిగిందండి. ఈ యొక్క వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్కి ఎవరు సార్ అంటే ఆయన సో UAEకి సంబంధించి మొహమ్మద్ ఐ రామ్జీ అని చెప్పేసి అంటాం, ఇతనేనండి. అంటే ఏంటి సార్ అసలు ఈ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, ఇది ఎక్కడ జరుగుతుంది, ఎగ్జామ్లో అండి స్ట్రైట్ క్వశ్చన్. ఇలాంటి కాన్ఫరెన్స్ వచ్చినప్పుడు ఆ కాన్ఫరెన్స్ హోస్ట్ చేసింది ఏ దేశంలో అని చెప్పేసి అడుగుతారండి, లేకపోతే ఆ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతారు. సో ఇక్కడ మనకి WRC అనగానే వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. UAE దుబాయ్లో జరుగుతుందండి. సో ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సార్ అంటే నవంబర్ 20వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు దాకా జరుగుతుందండి. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మరి ఈ కాన్ఫరెన్స్ని ఎవరు సార్ కండక్ట్ చేస్తారు అంటే సో మనకి ITU వాళ్ళు అండి, అంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళు ఈ యొక్క కాన్ఫరెన్స్ని సో హోస్ట్ చేస్తూ ఉంటారు. మరి దానికి సంబంధించి సో ఎందుకు సార్ ఇది అంటే ద గ్లోబల్ యూజ్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ నాన్ జియో స్టేషనరీ శాటిలైట్ ఆర్బిట్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఏ దేశాలు ఎంత ఫ్రీక్వెన్సీని యూజ్ చేసుకుంటున్నాయి, సో ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీకి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉండాలి ఏంటి, ఏ దేశాలు సో ఈ యొక్క రేడియో ఫ్రీక్వెన్సీని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాయని చెప్పేసి ఇలాంటి వాటి మీద చర్చిస్తూ ఉంటారు. సో ఈ కాన్ఫరెన్స్ UAE దుబాయ్లో జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. సో ఈ యొక్క కాన్ఫరెన్స్కి హెడ్గా ఎవరున్నారు సార్ అంటే మొహమ్మద్ ఐ రామ్జీ అని చెప్పేసి అంటామండి, ఆయన ఉండటం జరిగింది. అదేవిధంగా మనం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్ జెనీవాలో ఉంటుంది. దీని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే డారెన్ బాగ్డాన్ మార్టిన్ అని చెప్పేసి అంటామండి. పేరు కొంచెం కష్టంగానే ఉంటుంది, 1-2 సార్లు చదువుకోవాల్సిందే. డారెన్ బాగ్డాన్ మార్టిన్ అని చెప్పేసి అంటాము. ఇతను సెక్రటరీ జనరల్గా, దేనికి సెక్రటరీ జనరల్గా, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్కి సెక్రటరీ జనరల్గా. అలా కాకుండా వరల్డ్ రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే ఆ కాన్ఫరెన్స్కి ఇదిగోండి UAE కంట్రీకి సంబంధించి మొహమ్మద్ ఐ రామ్జీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో సింపుల్గా అండి ఇలాంటి కాన్ఫరెన్సెస్ జరిగినప్పుడు ఎక్కడ జరిగింది, సో గతంలో కూడా మనకి SI మెయిన్స్ ఎగ్జామ్లో సో మనకి ఇక కాఫీ బోర్డ్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని, లేకపోతేనేమో B20 సమావేశం ఎక్కడ జరిగింది, G20 కాదండి B20 బిజినెస్ 20 సమావేశం ఎక్కడ జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క వరల్డ్ టెలిమెడిసిన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది, గుజరాత్లో జరిగిందండి. సో ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది, గుర్తుంచుకోండి. వరల్డ్ రేడియో రేడియో కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ జరిగింది, UAE దుబాయ్లో జరిగింది. UAE అనగానే ప్రజెంట్ మనకి COP28 సమావేశం కూడా UAEలోనే జరుగుతుందండి. సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. రైట్, నరేంద్ర మోదీ గారు సో UAE వెళ్ళడం కూడా జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెస్సీ నేమ్డ్ టైమ్స్ అథ్లెట్ ఆఫ్ ఇయర్. సో టైమ్ మ్యాగజైన్ వాళ్ళు, సో ఏదైతే టైమ్ మ్యాగజైన్ వాళ్ళు అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అని చెప్పేసి ఎవరిని సెలెక్ట్ చేశారు సార్ అంటే లియోనల్ మెస్సీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇతను అర్జెంటీనా కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక ఫుట్బాలర్ అండి. సో ఇతను లాస్ట్ టైం కూడా అంటే 2022లో జరిగిన FIFA వరల్డ్ కప్ సో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడని, సో ఇటీవల కాలంలోనే ఇతను ఆ ఆట పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ వాళ్ళు అండి, ఈ యొక్క టైమ్ మ్యాగజైన్ వాళ్ళు టైమ్ మ్యాగజైన్స్ అథ్లెట్ ఆఫ్ ఇయర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరండి, టైమ్స్ మ్యాగజైన్ గుర్తుంచుకోండి. సో గతంలో కూడా 2022లో టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే మాత్రము ఉక్రెయిన్ ప్రెసిడెంట్ సో మనకి జెలెన్స్కీ గారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి అన్నాం. ఇది వచ్చేసరికి అథ్లెట్ ఆఫ్ ఇయర్, ఇది కూడా గుర్తుంచుకోండి. ఎవరు సార్ అంటే లియోనల్ మెస్సీ, హీ బిలాంగ్స్ టు సో అర్జెంటీనా. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చెక్ లిస్ట్. సో సార్ చెక్ లిస్ట్ చూసినట్లయితే భారతదేశంలో మహాత్మా గాంధీ స్థాపించిన ఆశ్రమాలలో ప్రధానమైనవి 2. సో ఇది మనము జనరల్గా మోడర్న్ హిస్టరీలో చదువుకుంటామండి. సో ఈ చెక్ లిస్ట్లో మీకు అన్ని ఏ ఎగ్జామ్ రాసినా సరే GS పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ అన్నీ కూడా ప్రీవియస్లో గతంలో ఏదైనా ఒక ఐటమ్ మీద అడిగితే సో దాన్ని ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఇది హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుందండి. పర్టికులర్గా మోడర్న్ హిస్టరీలో బాగా ఉపయోగపడుతుంది. సో మనకి భారతదేశంలో మహాత్మా గాంధీ గారు స్థాపించిన ఆశ్రమాల్లో ప్రధానమైనవి 2 అన్నాం. ఒకటి ఉత్తర భారతదేశంలో స్థాపించిన సబర్మతి ఆశ్రమం, మీ అందరికీ తెలిసిందే.
రెండవది దక్షిణ భారతదేశంలో స్థాపించిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. బాగా గుర్తుంచుకోండి, పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. దీనినే దక్షిణ సబర్మతి అని కూడా పిలుస్తారు. అంటే దక్షిణ సబర్మతి అని కూడా పిలుస్తారు. ఈ యొక్క ఆశ్రమానికి, అంటే ఈ దక్షిణ సబర్మతి ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న గాంధీ గారు నెల్లూరు జిల్లాలో ఆ ప్లేస్ ఏదే పినాకిని ప్రాంతంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో మరి ఈ యొక్క ఆశ్రమానికి రుస్తుంజీ భవన్ అని నామకరణం చేయడం జరిగిందండి. సో ఏంటంటే రుస్తుంజీ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ మనకి రుస్తుంజీ భవన్ అని నామకరణం చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక పోనక కనకమ్మ ఈ ఆశ్రమానికి కావలసిన స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. సో గుర్తుంచుకోండి, ఈ యొక్క ఆశ్రమానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చింది ఎవరు అంటే పోనక కనకమ్మ అని ఆమె ఇవ్వడం జరిగిందండి. సో గతంలో దీని గురించి బిట్ అడగడం జరిగిందండి. సో అదేవిధంగా దక్షిణ సబర్మతి అని దేన్ని పిలుస్తారు సార్ అంటే సో మనకి పినాకిని సత్యాగ్రహ ఆశ్రమాన్ని పిలుస్తారు. దాన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1921 ఏప్రిల్ 7న. ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే నెల్లూరు జిల్లాలో ఉంటుంది. దానికి ఏమని పేరు పెట్టారు సార్ అంటే రుస్తుంజీ భవన్ అని చెప్పేసి నామకరణం చేయడం జరిగిందండి. సో ఇలా గతంలో ఈ యొక్క ఐటమ్ మీద అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల ఇవి చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఇది మనము మోడర్న్ హిస్టరీలో కవర్ చేస్తాం. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. ఇది చూస్తే విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద అమా బ్యాంక్ స్కీమ్ టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇన్ ఆల్ గ్రామ పంచాయతీస్. సో ఈ యొక్క అమా బ్యాంక్ స్కీమ్ని ఇటీవల కాలంలో ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అన్నారండి. ఎందుకంటే ఏవైతే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి బ్యాంకింగ్ సేవలను ప్రొవైడ్ చేయాలని ఉద్దేశంతో. దట్ ఈజ్ ఒడిషా. మీ అందరికీ తెలిసిందేనండి, ఒడిషా అని చెప్పేసి అంటాం. ఒడిషా అని కానీ మీ అందరికీ తెలిసిందే కోణార్క్ సన్ టెంపుల్ గుర్తొస్తుంది, జగన్నాథ టెంపుల్ గుర్తొస్తుంది, అదేవిధంగా మనకి రథయాత్ర కూడా గుర్తొస్తుంది. ఓకేనండి. సో గుర్తుంచుకోండి, ఒడిషా. నవీన్ పట్నాయక్ గారు సీఎంగా ఉన్నారు. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.